హాయ్ అండి. చాలా తక్కువ టైంలోనే ఘుమఘుమలాడే టమాటా పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎండతో అవసరం లేకుండా సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలంటే, స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఒక కేజీ టమాటాలను బాగా కడిగి చెమ్మ లేకుండా తుడుచుకుని చీరికలుగా కట్ చేసుకుని వీటిని పాన్లో వేసుకోవాలి. టమాటాలను మొత్తం పాన్లో వేసుకుని కొంచెం పండినవి తీసుకోవాలి. టమాటాలు 50 గ్రాముల చింతపండు, ఈనెలు పిక్కలు లేకుండా ఒకసారి కడిగి ఆ చింతపండుని కూడా టమాటాల్లో యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎగిరిపోయింది. టమాటాస్ కూడా కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక పాన్లో వేసుకుని 100 గ్రాముల ఎర్రకారం పొడి వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 200 గ్రాముల వరకు పల్లి ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర 1 స్పూన్, ఒక 5 వరకు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని పోపులో వేసుకోవాలి. ఒక 10 దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పోపుని బాగా రోస్ట్ చేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటాలని పోపులో వేసుకుని 2 నిమిషాల వరకు రోస్ట్ చేసుకోవాలి. ఘుమఘుమలాడే టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి రైస్, ఎలాంటి చట్నీస్, ఎలాంటి టిఫిన్స్కైనా చాలా సూపర్ ఉంటుందండి. ఈ పచ్చడి పూర్తిగా చల్లార్చి ఒక ఎయిర్ కంటెంట్ బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు అదే ఫ్రెష్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.